కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు మార్చడం వల్ల ఎవరెవరికి లాభం చేకూర్చిందని అనే అంశంపైన మనం విశ్లేషించడానికి మనతో పాటు ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి పాపారావు గారు. నమస్తే అండి. సరే, ఈ జీఎస్టీ స్లాబులు మార్చడం వల్ల ఎవరెవరికి లాభాలు చేకూర్చే అవకాశం ఉంది? ఎవరెవరికంటే ఏం చెబుతాం, జిఎస్టీ అనేది దేశంలో అందరూ కడతారు. సూపర్ ధనవంతుల దగ్గర నుంచి పేద జనం దాకా జిఎస్టీ కడతారు కాబట్టి అందరికీ లాభమే. మరి లాభం అయితే ఇది ఎంత లాభం అనే ప్రశ్న దగ్గర, ఏం లాభం అనే ప్రశ్న దగ్గర, దీంతోనే లాభం కావాల్సినంతగా వనకూడుద్దా అనే ప్రశ్న దగ్గర చాలా ప్రశ్నలు ఉంటాయి. చెప్పండి. పాపారావు గారు, అంటే ఇంతకాలము స్లాబులు మార్చలేదు, కానీ ఉన్న పలంగా ఇప్పుడు ఉన్న స్లాబుల్ని తగ్గించి 2 స్లాబులకే మార్చడం వెనకాల ఏంటి అసలు? వెనకాల అనే దగ్గర ఏముందండి, ఈరోజు ఒకటి రేషనలైజేషన్ అనేది మొదటి నుంచి కూడా జిఎస్టీ మీద జిఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి వచ్చిన రోజు నుంచి దాని మీద విమర్శ ఏంటంటే, 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నారు. కానీ 1 ట్యాక్స్ అంటే ఒక నెంబర్ ఉండాలి, 20% ట్యాక్స్ అనేది ఒకటి ఉండాలి, లేకపోతే 18 అనేది ఉండాలి, 16 అనేది ఏదైనా ఒక నెంబర్ ఉండాలి. కానీ 5 స్లాబులు పెట్టారు. దానిలో 3, 5, 12, 18, 28 ఇన్ని స్లాబులు ఉన్నది జిఎస్టీ. 1 నేషన్ ఎట్లా 1 నేషన్ సరే 1 ట్యాక్స్ ఎలా అవుద్ది, ఇన్ని ట్యాక్స్లు ఉన్నాయనేది విమర్శ ఉంది. దాని మీద తర్వాత దాన్ని 3% ఏదో తీసేశారో ఏదో చేశారు, మొత్తానికి మాత్రం 4 స్లాబులు మిగిలినాయి. దాన్ని ఇప్పుడు మళ్ళీ రేషనలైజేషన్ లాగా 2 స్లాబులకు తగ్గించారు. సరే, ఇప్పుడు ఎందుకు తగ్గించారు అనే దగ్గర ఆ 2 స్లాబులకి తగ్గించడంతో పాటు స్లాబుల్లో తగ్గించినప్పుడు వచ్చినటువంటి మార్పులు అనేక చేశారు. 18% ట్యాక్స్ ఉన్నటువంటి అనేక వస్తువులు, ఉదాహరణకి లైఫ్ సేవింగ్ డ్రగ్స్, 33 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద 0% చేశారు 18 నుంచి. అలాగే కొన్ని మెడిసిన్స్ మీద 18 నుంచి 12, 5% మార్చారు, 5% అనుకుంటా. అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ లాంటి పరికరాలు, వాటి మీద కూడా 5% ఏదో తగ్గించారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% నుంచి 0% చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం. సో ఇన్ని నిర్ణయాలు తీసుకుంటా వచ్చారు. అయితే ఇక్కడ ఇన్ని నిర్ణయాలు, ఇది క్రూషియల్. 2 స్లాబులకి తగ్గించడం అనేది ఒకటి జనరల్గా విమర్శకి జవాబు, లేకపోతే దాన్ని సింప్లిఫై చేయటం. కానీ మెయిన్ ఈరోజు జరిగిన దానిలో ఎక్కువ మంది ఏంటంటే, రేపు పొద్దున సెప్టెంబర్ 22వ తారీఖు అంటే విజయదశమి మొదటి రోజు నుంచి అమల్లోకి రాబోతున్న ఈ కొత్త ట్యాక్స్ విధానంలో ప్రజలకు ఎంత ఉపశమనం రాబోతుంది, ఎన్ని రకాలుగా ధరలు తగ్గబోతున్నాయి అనేది కొంత ఆశాభావంతో రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఎందుకు తగ్గించారు, ఎందుకనే ప్రశ్నకి, మీ ప్రశ్నకి ఎందుకు మార్పులు చేశారు? ఎందుకంటే ఈరోజు బీజేపీ పరిస్థితి చాలా దయనీయంగా తయారవుతుంది రోజు రోజుకి. చాలా రకాలుగా బీజేపీ ఫెయిల్యూర్స్ అని ఆబ్వియస్గా కనపడుతున్నాయి. బీజేపీ చాలా తీవ్ర విమర్శల పాలవుతుంది జనం చేతులు. అన్ని రకాల సమస్యలు, నిరుద్యోగ సమస్య దగ్గర నుంచి, ధరల పెరుగు దగ్గర నుంచి, అంతర్జాతీయ విషయాల్లో వైఫల్యం దగ్గర నుంచి, అమెరికా టారిఫ్ల ఎఫెక్ట్, అమెరికాతో అంటగాగి మోడీ తెచ్చిపెట్టిన సమస్యలు, ఇట్లాంటి అన్నిటి మీద చర్చ జరుగుతున్న క్రమంలో ఈరోజు బీజేపీ డిఫెన్సివ్లో ఉంది. ప్రజల జీవిత ప్రమాణాలు, ప్రజల జీవన స్థితిగతులు కూడా భారీగా దిగజారినాయి దేశం. ఈ క్రమంలో ప్రజలకి కొంత ఉపశమనం ఇవ్వకపోయేటట్లయితే బీజేపీకి మనుగడ కష్టం. కాబట్టి ఏంటంటే టాక్టికల్ గా ఒక అడుగు వెనక్కేసి జిఎస్టీ కొన్ని విషయాల మీద తగ్గించారు. గతంలో ఏంటంటే మరీ నిత్యావసరాలు, ఎంత నిత్యావసరాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, అదే కాదు ఇది మజ్జిగ మీద కూడా, మాంసము, చేపలు, ప్రతి దాని మీద కనపడ దాని మీద ట్యాక్స్ వేశారు. చాలా భయానకమైనటువంటి పద్ధతి అది. దాంతో పాటుగా మనకు విమర్శలు విన్నాం మనం. ఇది పాప్కార్న్ మీద ట్యాక్స్ వేశారు. ఇంకా దారుణంగా పోయి శ్మశానాల మీద ట్యాక్స్ వేశారని ఆ మధ్యకాలంలో విమర్శలు వచ్చినాయి. ఇన్ని రకాలుగా ట్యాక్స్ ఎక్కడ అంటే, మనకి శ్రీశ్రీ కవిత్వం ఉంది కదా, కాదేది కవిత కనర్హం, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ. వీళ్ళ ఏది కాదు అనర్హం అన్నట్లుగా అన్నిటి మీద ట్యాక్స్ వేశారు. చాలా తీవ్రంగా బీజేపీ మీద ఆగ్రహం ఉంది. ఈరోజు జిఎస్టీ వల్ల చాలా ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిఎస్టీని రేషనలైజ్ చేయడం ద్వారా ప్రజల జీవితాలను ఏదైనా కొంచెం మెరుగు అంటే దానిలో కొంత కొనుగోలు శక్తిని, రేపు పొద్దున్న పండగలు చాలా రాబోతున్నాయి కాబట్టి దసరా వస్తుంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది. ఈ పండగల సీజన్లో ప్రజలకు ఏమైనా ఉపశమనం ఇస్తే వాళ్ళు ఏమైనా మన మీద కోపం తగ్గుతారు, ఇది ఒక లెక్క. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు అడగకుండానే చెబుతున్నాను, చెప్పండి సార్. పండగల సీజన్ వస్తే ఇప్పుడు తగ్గించారు జిఎస్టీ. కానీ వాస్తవానికి జిఎస్టీ తగ్గితే కొంత ధరలు తగ్గుతాయి, నిజమే, నో డౌట్. చాలా విద్యారంగంలో,
మనం వాళ్ళ పిల్లలు వాడుకునే నోట్బుక్లు, క్రేయాన్లు, పెన్సిళ్ళు ఇట్లాంటి దగ్గర నుంచి మ్యాప్లు, చార్ట్లు ఇట్లాంటి వాటి దగ్గర నుంచి వైద్య రంగంలో వాటి దాకా, అలాగే మీకు నిత్యావసరాలు రకరకాలు ఉన్నట్టు ఉన్నాయి కదా, మన చీజ్ దగ్గర నుంచి పాలు, చీజు, వెన్న ఇట్లాంటి అన్ని చాలా నిత్యావసరాల మీద తగ్గుతాయి. అలాగే కార్ల మీద తగ్గుతాయి. చిన్న కార్లు అయితే ఒక ₹1,00,000 దాకా బెనిఫిట్ ఏదో వస్తుంది. అలా స్కూటర్ లాంటి వాటి మీద ఒక 10,000 దాకా తగ్గుతుంది. లగ్జరీ కార్లు అయితే ఒక 10 లక్షల దాకా రేటు కలిసి వస్తుంది, తగ్గుతుంది. ఇట్లా చాలా 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 చెప్తున్నారు దీనిలో. అది చూద్దాం 22వ తారీఖు జరిగే అవకాశం ఉంది. సో గుడ్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ధరలు ఎంత ఉన్నాయి. ఇప్పుడు ట్యాక్స్ విషయంలో కొంత తగ్గించారు, నిజమే, గుడ్, వెల్కమ్. కానీ గత 2-3 సంవత్సరాల కాలంగా భారతదేశంలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగినాయి? 2-3 రెట్లు పెరిగినాయి. అనేక సరుకులు ఉన్నాయి. 3 రెట్ల దాకా పెరిగిన సరుకులు అనేక ఉన్నాయి, ఉప్పులు, పప్పులు. ఇప్పుడు మీరు ట్యాక్స్ తగ్గించడం ద్వారా ఆ 2-3 రెట్లు పెరిగి కొంత పూర్తి స్థాయిలో మళ్ళీ వెనక్కి వెళ్ళి నార్మల్ స్థితికి రానటువంటి సరుకుల ధరలు ఏమైనా తగ్గుతాయా? ఎంత తగ్గుతాయి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 3 పెరిగినాయి, 6 తగ్గించారు, 4 తగ్గించారు. లేకపోతే అంటే 3 పెరిగినాయి, మీరు ఇప్పుడేమో 4 తగ్గించారు. అంటే ఇప్పటికీ ఎక్కువే ఉన్నాయి ధరలు. మీరు జిఎస్టీ ద్వారా ఇచ్చిన ఉపశమనం చాలా చిన్నది మాత్రమే పెరిగిన ధరల్లో. ఈ 3-4 ఏళ్లలో ధరలు విపరీతంగా పెరిగిపోయింది కదా 3 ఏళ్లలో. అవును. దానిలో ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తే ఎంత ఉపశమనం వస్తుంది? కొద్ది మేరే వస్తుంది ఉపశమనం. పూర్తి స్థాయిలో ఆ ధరలు మళ్ళీ వెనక్కి వెళ్ళవు. కాబట్టి ఆ కొద్ది మేరకే సంతృప్తి పడాలి జనాలు. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఇవన్నీ తగ్గించారు సరే, జిఎస్టీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంది భారీ ఎత్తున. చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తుంది. ఇప్పటికి కూడా గతంలో తగ్గించామన్నారు, కాస్త తగ్గించారు 1-2 సార్లు. తగ్గినా కానీ ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ మీద ఉంది. ముఖ్యంగా డీజిల్ మీద ఉన్న ఎక్సైజ్ డ్యూటీ వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. రవాణా ఛార్జీలు పెరిగితే సరుకుల ధరలు పెరుగుతాయి మార్కెట్లో. ఆ రకంగా పెరిగిన ధరలు ఇంకా ఉన్నాయి కదా, అదొక ద్రవ్యోల్బణమే కదా, ధరల పెరుగుదలే కదా. దానికి ఉపశమనం కావాలంటే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోవాలి. దానికోసం ఎక్కడ తగ్గించారు? అది అలాగే ఉంది కదా. దాన్ని జిఎస్టీ పరిధిలోకి తెమ్మని చాలా కాలం నుంచి ప్రజల నుంచి డిమాండ్ ఉంది కదా. దాన్ని తేలేదు కదా జిఎస్టీ పరిధిలోకి. జిఎస్టీ పరిధిలోకి తెస్తే మీరు ఇప్పుడు 18% అయినా వేయాలి, 40% వేసినా తక్కువ, ఇంకా పైనే ఉంది ట్యాక్స్ ఈ రోజు. 40% కాదనుకోండి, కానీ ఇంకా తక్కువ. జిఎస్టీ పరిధిలోకి తెస్తే తక్కువ ట్యాక్స్ అవుతుంది తేటల్లా, ఎందుకంటే దాని నుంచి పిండుకుంటున్నారు. సో ఇన్ని రకాలుగా ఏంటంటే చాలా రకాలుగా ధరలు పెరుగున్నాయి దేశంలో ఆల్రెడీ. బారెడు పెరిగినాయి, దానిలో 3 తగ్గించారు, 4 తగ్గించారు. అలా ఉపయోగం ఉంటుంది కానీ పెద్దగా వీళ్ళు అంటే మచ్ ఎడో అబౌట్ నథింగ్ అంటారు. మచ్ ఎడో హడావుడి ఎక్కువ, పని తక్కువ. పాపారావు గారు, ప్రధానంగా ఏదైతే మోడీ గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఇప్పటివరకు ప్రజలకు దీనివల్ల వారి జీవితాలు మెరుగుపడతాయి అన్నారు, అంటే ఇప్పటివరకు మెరుగుపడలేదని గ్రహించారా లేకుంటే ఎట్లా అనుకోవాలి ఆ వ్యాఖ్య? అంటే దిగజార్చామని వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళే కదా జిఎస్టీ అమల్లోకి తెచ్చింది వాళ్ళే. 2017 జూలైలో దాన్ని పెంచుతా వచ్చింది వాళ్ళే. కాబట్టి మెరుగుపడతాయండి, దిగజార్చాం. ముందు కాలంలో ఆ నెత్తిన రాళ్ళు కాస్త తీస్తున్నాం కాబట్టి బరువు తగ్గి జీవితాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. దానికి పెద్ద వ్యాఖ్యానం ఏం లేదు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాస్త తాత్కాలికంగా కొన్ని రాయితీలు ఇస్తున్నారు, వెల్కమ్. ఏ రాయితీ ఇచ్చినా ప్రజలకి దాన్ని ఖచ్చితంగా మనం అందరం ఆహ్వానించి తీరాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఈ రాయితీలు ఎందుకు ఇస్తున్నారు అనే ప్రశ్న దగ్గరికి వస్తే భారతీయ జనతా పార్టీ పరిస్థితి బాగాలేదు. ఇందా నేను చెప్పినట్లుగా చాలా విషయాల్లో భారతీయ జనతా పార్టీ సమస్యల్లో ఉంది. అంతర్జాతీయ వ్యవహారాలు, డిప్లొమసీ, ఎగుమతులు దెబ్బతింటున్నాయి. తారీఫ్తో ట్రంప్తో అంటగాగి బాగా దగ్గరగా ఉంది. అంత చేస్తే ట్రంప్ ఈ టారిఫ్లు వేసి దాంతో దేశంలో ఆల్రెడీ స్ట్రింప్, రొయ్యల ఎగుమతులు, చేపల చెరువులు, అలాగే గార్మెంట్స్ అంటే దుస్తుల ఎగుమతులు, అలాగే లెదర్, చెప్పులు లాంటి వాటి ఎగుమతులు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, సూరత్ లాంటి చోట్ల నుంచి గుజరాత్ ఎగుమతులు, ఇన్ని ఎగుమతులు దెబ్బతింటున్నాయి. ఇన్ని ఎగుమతులు దెబ్బతింటున్న క్రమంలో ఇవాళ మర్చిపోయి నాకు తెలిసి ఫార్మా మీద కూడా ఏదో ట్యాక్స్లు వేసినట్టున్నాడు. సో టారిఫ్లు వేసినట్టున్నాడు, నేను చూడలే సరిగ్గా కానీ అది. సో ఈ రకంగా భారతదేశ ఎగుమతులకి ట్రంప్ మోడీ ఆప్తమిత్రులు అని చెప్పి హడావిడి చేసి హౌడీ మోడీ అని చెప్పి మోడీ పోయి ట్రంప్ క్యాంపెయిన్ చేసి ఇది ఒక్కరోజు బద్దలైపోయి బుడగా భారతదేశానికి అమెరికా శత్రువుగా తేలిన తర్వాత వీళ్ళకి తల పెట్టుకోవడానికి చోటుని సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో డిప్లొమాటిక్ గా టోటల్ ఫెయిల్యూర్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటానికి అదొక ఈ ఫెయిల్యూర్ మేజర్ రీజన్. పైగా ఏమైంది, అమెరికాతో ఎక్కువగా క్లోజ్ అవటం వల్ల, ఎక్కువగా క్లోజ్గా ఉండొద్దని కాదు, సన్నిహితంగా ఉండొచ్చు, మంచిగానే ఉండొచ్చు, స్నేహంగా, కానీ మరీ ఎక్కువ క్లోజ్ అయితే ఉంది. ఇటు పక్క రెండో పక్క మనం చైనా లాంటి వాళ్ళని అందరినీ
చైనాతో మనకి సరిహద్దు వివాదం ఉంది, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. వివాదమే, మనమంతా ఆ వివాదంలో భారత పక్షం గురించి ఆలోచించుకుంటాం. కానీ అవి మరీ దూరం అయిపోయి చైనాకి ఏమైంది ఇప్పుడు? మళ్ళీ వాళ్ళ చైనాకి పోయేసరికి ఆయన మోడీ గారు 2 రోజులు చైనాలో ఉన్నారు, జీతో మాట్లాడుతున్నారు. అంతా డిఫెన్సివ్ లో పడిపోవాలి. వీక్ పొజిషన్ లో మనం బార్గెన్ చేయట్లేదు వాళ్ళతో. చైనా పోయి మాట్లాడుకున్నా వీక్ పొజిషన్ లోనే ఉన్నాం మనం. ఈ పొజిషన్ తెచ్చిపెట్టింది కాబట్టి ఇన్ని రకాలుగా అదొకటి. అది కాకుండా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇప్పటికీ భారతదేశం మోడీ చేసిన డిమానిటైజేషన్ ఎఫెక్ట్ జీడిపి ఉండాల్సినంత లేదు. దాంతో మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ చాలా దెబ్బతిన్నాయి, చిన్న మధ్య తరహా పరిశ్రమలు. తర్వాత జిఎస్టీ అయితే ఇప్పుడు రేట్లు తగ్గించారో, జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ చాలా దెబ్బతిన్నాయి దేశంలో. కోవిడ్ కాలంలో సరైన ఉద్దీపన పథకాలు ఇవ్వకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి కేవలం జనాల అకౌంట్లో నెలకు 500 వేశారు. 500 ఏం చేసుకుంటారు జనాలు? ఎంతకు పనికి వస్తాయి? 5,000 దాకా వేయమని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, యాషోచామ్ లాంటి సంస్థలు వీళ్ళంతా ఏం చెప్పారు అప్పుడు? 5,000 to 10,000 జనాల అకౌంట్లో వేయండి, అప్పుడు వాళ్ళు బతకగలరు, కొనుగోలు శక్తి ఉంటుంది వాళ్ళకని చెబితే 500 వేసే అకౌంట్లో భారత ప్రజల ఆర్థిక శక్తి పడిపోవడం, కొనుగోలు శక్తి పడిపోయి ఆ రోజు కూడా మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పూర్తిగా కోలుకోవాలా. తర్వాత కాలంలో ఈ టారిఫ్లు కూడా వచ్చింది. ఇట్లా స్టెప్ బై స్టెప్ 2016 నుంచి తీసుకొచ్చిన అన్ని నిర్ణయాలు సమస్తం సర్వనాశనం చేసి, సో దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన తర్వాత ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఈ జిఎస్టీ కాస్త తగ్గించారు. కానీ ఈ సమస్య ఎంత పెద్దది, వీళ్ళు చెప్పిన పరిష్కారం ఎంత చిన్నది, పెద్దది. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్య ప్రజలకి చాలా పెద్దది. ప్రజలు అప్పుల పాలై ఉన్నారు. ప్రజలు వాళ్ళ దగ్గర కొత్తగా కొనుగోలు శక్తి లేదు, ఆదాయాలు పడిపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తున్న కొద్దీ ఉద్యోగాలు పడిపోతున్నాయి. మామూలుగానే ఉద్యోగాలు తగ్గిపోయినాయి, ఎంఎస్ఎంఈలు దెబ్బతిని. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మంచి జీతాలు వచ్చి ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. ఇన్ని రకాలుగా దేశంలో ఈ రోజు నేను పక్క షాపులు అడుగుతుంటా, పోయి దుకాణదారులతో మాట్లాడుతుంటా, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటా. వాళ్ళందరూ చెబుతుంది ఒకటి, మా వ్యాపారం 30% దాకా దెబ్బతిందని చెబుతున్నారు. వ్యాపారాలు బాగలేదు. ఎందుకు బాగలేదంటే ప్రజల కొనుగోలు శక్తి, జీవితాలు బాగలేదు వాళ్ళవి. ఇట్లాంటి స్థితికి తెచ్చిపెట్టిన తర్వాత ఆఖరికి ఇంత చేసి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు గాయం ఏమైతే పెద్దది, వీళ్ళు వేసినటువంటి బ్యాండేజ్ ఎంత చిన్నది. ఈ జిఎస్టీతో ఒకదానితోనే అవ్వదు. జిఎస్టీ వెల్కమ్, ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ ఈ రోజు ప్రజల కొనుగోలు శక్తి ఏది? కొనుగోలు శక్తి కూడా పెంచండి. జిఎస్టీ తగ్గించారు సరే, కొనగలిగిన వాళ్ళకి జిఎస్టీ తగ్గితే ఉపయోగం. కొనలేని స్థితిలో పడిపోయిన వాళ్ళకి, ఆర్థికంగా జీవితాలు చితికిపోయిన వాళ్ళకి, ఉపాధి లేని వాళ్ళకి, పరిస్థితులు బాగలేని వాళ్ళకి మీరేం చెబుతున్నారు? వాళ్ళకి మీరేమి ఇస్తున్నారు? వాళ్ళకి ఇవ్వాలంటే మీరు డిమాండ్ పెంచాలి. డిమాండ్ పెంచాలంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెంచాలి. ఎలా పెంచుతారు? వాళ్ళకి ఉపాధి కల్పించాలి. జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి వాటిని నిర్వీర్యం చేస్తుంది ప్రభుత్వం పూర్తిగా. మరి ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు మళ్ళీ భారీ ఎత్తున మొదలు పెట్టాలి. భారీ ఎత్తున దాన్ని ఎక్కువ స్థాయిలో అమలు జరపాలి, పెద్ద స్థాయిలో అమలు జరపాలి. మినిమం వేజ్ కూడా పెంచాలి జాతీయ ఉపాధి పథకంలో. అదే కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాలకు పరిమితం. అది కాదు, నగర ప్రాంతాల్లో కూడా అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కావాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి నగర ప్రాంతాల్లో ఈ రోజు, క్రైసిస్. ఇది కావాలి. అలాగే ఇంకా చాలా విషయాల్లో మీరు డిమాండ్ పెంచే చర్యలు చాలా తీసుకోవాలి. ఎక్స్పోర్ట్స్ పెంచడానికి సరైన చర్యలు కావాలి. ఈ రోజు ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి అమెరికా టారిఫ్ల వల్ల. దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. కొన్ని అది ఉన్నాయి, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం. దీని పరిస్థితులు ఏం చేయాలనేది ప్రశ్న. కాబట్టి ఏంటంటే ఎక్స్పోర్ట్ రంగంలో ఉపాధి పోయిన కార్మికుల పరిస్థితి ఏం చేయబోతున్నారు, దానికి సంబంధించి ఏమైనా ఒక సమగ్రమైనటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్, ఒక సేఫ్టీ నెట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారా మీరు? వాళ్ళకి మినిమం ఏమైనా గ్యారంటీ చేయబోతున్నారా? జీవితాలు కానీ జీతాలు కానీ, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు భారతదేశం ఉన్నటువంటి ఆర్థిక స్థితి అనేది, మొన్న క్వార్టర్లో Q1 జీడిపి డేటా వచ్చింది కదా, 7.8% వచ్చింది జీడిపి. కానీ 7.8% ఆ ఒక్క క్వార్టర్కే పరిమితం. ఇంకా మళ్ళీ రాసిస్తాను ముందు లేదు. ఎందుకంటే రేపు పొద్దున టారిఫ్ల ఎఫెక్ట్ వల్ల రాబోయే జీడిపి, Q2లో వచ్చే జీడిపి ఫిగరు టారిఫ్ల ఎఫెక్ట్ కింద, మొత్తం మిగతా సమస్యల ఎఫెక్ట్ కింద వచ్చే నెంబర్ కాబట్టి జీడిపి మళ్ళీ తక్కువే ఉంటుంది. అలాగే అన్ని రకాల ఇండికేటర్స్ పడిపోతున్నాయి. సో ఏంటంటే సార్, ఇంకొకటి ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ మధ్య హెల్త్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించి 0 GST చేశారు అంటే ఈ కంపెనీస్ ప్రీమియం పెంచడానికి కూడా అవకాశం ఉంది అనేది కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ట్రూ అండి, నిజమే. కానీ దీనికి ఏంటంటే మామూలుగా ప్రీమియం పెంచి మనకు వచ్చిన ట్యాక్స్ రాయితీని లేకుండా చేసేది. ప్రీమియం పెరిగితే ఏముందంటే ఎటు కూడా మళ్ళీ అదే కట్టాలి. ట్యాక్స్ లేకపోయినా ఆ మేరకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఏంటంటే మామూలుగా ఈ మధ్యకాలంలో మొన్న వచ్చిన జిఎస్టీ కౌన్సిల్ దీనికి చర్చలకు ముందు మొన్న 4 రోజుల క్రితం వచ్చిన వార్తల ప్రకారం యాంటీ ప్రాఫిటీరింగ్ ఇది ఉంది. యాంటీ ప్రాఫిటీరింగ్ జిఎస్టీలో యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాజ్ ఒకటి ఉంది. అంటే జిఎస్టీ గవర్నమెంట్ తగ్గించిన ఆ వ్యాపారస్తులు ఆ జిఎస్టీ తగ్గిన బెనిఫిట్ ని కన్స్యూమర్కి ఇవ్వకుండా చేయటం. కన్స్యూమర్కి ఇవ్వకుండా డబ్బులు మాత్రం పాత పద్ధతిలోనే వసూలు చేస్తారు కన్స్యూమర్. అదే మీరు చెప్పినటువంటి
ప్రీమియం పెంచేది, ప్రీమియం రేట్. ఇట్లాంటి దీనికి వ్యతిరేకంగా యాంటీ ప్రాఫిటీరింగ్ దీన్ని అనేది యాక్ట్ ఏదో క్లాజ్ ఉంది, యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాజెస్. దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తారు, 2 ఏళ్ళు ఏదో అమలు చేస్తారు, సంవత్సరం అనేది వచ్చింది, అది చేయాలి స్ట్రిక్ట్ గా. అంటే చాలా కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తాయని చెప్పేసి చాలా మంది ఊహాగానాలు వ్యక్తం చేస్తారు, అనుమానం వ్యక్తం చేస్తారు. అట్లా చేసిన నేపథ్యంలో ఇక సామాన్యుడికి ఏం లాభం చేకూరే అవకాశం ఉంటుందంటారు? అదే నేను చెబుతుంది, ఉపయోగం ఉండదు. మరి మళ్ళీ వాళ్ళు జిఎస్టీ తగ్గిన తర్వాత జిఎస్టీ తగ్గించారు, తగ్గిన జిఎస్టీ మేరకు ఎంతవరకు తగ్గిందో దాని మేరకు ధర తగ్గాలి కదా. ధర తగ్గకపోతే సామాన్యుడికి ఉపయోగం ఉండదు. దీనికోసమే ధర తగ్గించకుండా పాత ధరకే జిఎస్టీ ఉన్నప్పుడు ధరకే ప్రీమియంలు కట్టించుకోవడం ఇతరత్ర చేస్తే దాన్ని నియంత్రించడం కోసమే యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాజ్ అనేది ఉంది దీనిలో, జిఎస్టీ చట్టంలో. దాన్ని వాటర్ల గతంలో తీసేశారో, ఇది ఇప్పుడు లేదు. అది దాన్ని మళ్ళీ తెచ్చి దానిలో 2 సంవత్సరాల పాటు, సంవత్సరం పాటు దాన్ని అమలు జరిపి ఎవరైతే కనుక తగ్గిన ధరల మేరకు ధరలు తగ్గించి కస్టమర్కి ఇవ్వటం లేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం పక్కా అమలయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? ఉండదండి. వ్యాపారస్తులు జనరల్ గా మ్యానిపులేషన్. సరే, బీజేపీకి కూడా వ్యాపారస్తుల పార్టీ అనే పేరు ఉంది, నిజమే. వ్యాపారస్తులు దాని వెనక ఉంటారు, మధ్యతరగతి వ్యాపారస్తులు దాని వర్గం. కాబట్టి ఏంటో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అంత స్ట్రిక్ట్ గా యాంటీ ప్రాఫిటీరింగ్ గ్రౌండ్ లెవెల్లో అంత స్ట్రిక్ట్ గా అమలు జరుగుతుందా అంటే నాకు డౌట్ ఉంది మీరు చెప్పినట్టు. సార్ ఇంకొక అంశం సార్, ప్రధానంగా ఏదైతే జిఎస్టీ తగ్గిన నేపథ్యంలో ఇంకోటి స్టేట్ ట్యాక్స్ కూడా ఉంటాయి కదా సార్, ఎస్జిఎస్టీ. అంటే సెంట్రల్ తగ్గించి కావచ్చు, కానీ స్టేట్ పరంగా కూడా వీళ్ళు వేయాల్సిన ట్యాక్స్ వీళ్ళు వేస్తూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం మర్చెంట్ల కానీ ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నటువంటి సందర్భం. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు, ఎట్లా సెట్ చేస్తారు అనుకోవాలి మళ్ళీ? స్టేట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటారు మీరు? జిఎస్టీ కాకుండానా? అవును సార్, జిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు ఉంటాయి కదా సార్. అది ఉంటాయి, స్టేట్ వాటా కదా అది. స్టేట్ ఎస్జిఎస్టీ ఉంటుంది, నేషనల్ లెవెల్ వాళ్ళకి వెళ్ళే సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. ఈ రెండు కలిపే కదా వాళ్ళ సెంటర్ దగ్గరికి వెళ్ళి మనకు వస్తాయి. మళ్ళీ దానిలో పెంచేది వీళ్ళు పెంచడానికి ఏమి ఉండదు, ఈక్వలే ఉంటాయి రెండు. అది 7% ఉంటే ఇది 7% ఉంటుంది, అట్లాగే ఉంటాయి. ఓకే, ఇంకొకటి సార్, ప్రధానంగా ఏదైతే విపరీతమైనటువంటి ధరలు పెరిగాయి మీరు ఇందాక చెప్పినట్టు అది వాస్తవం చాలా సెక్టార్లలో. ఈ ప్రధానంగా ఇక్కడ కార్లలో అయితే విపరీతమైనటువంటి ధరలు పెరిగిన నేపథ్యం ఇప్పుడు ఏసీసీ వరకు తగ్గే ఛాన్స్ ఉందంటారు. దానికి సంబంధం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ఏం తగ్గుతాయి అంటారండి? కార్ల ధరలు దానికి సంబంధించి జిఎస్టీ తగ్గుతాయి అని చెబుతున్నాను నేను, ఇందాక ఇక్కడ చెప్పినట్టున్నాను. మరి సార్ కార్ల ధరలు, చిన్న కార్ల ధరలు 1 లక్ష రూపాయల దాకా తగ్గుతాయని ఒక అంచనా. అలాగే స్కూటర్ల ధరలు 10,000 తగ్గుతాయని, అలాగే లగ్జరీ కార్లు అయితే 10 లక్షల దాకా ధర తగ్గుద్దని అంచనాలన్నీ ఇప్పటికే లెక్కలేశారు. సో తగ్గుతాయి కార్ల ధరలు కొత్త. అలాగే దాంతోపాటు చాలా ధరలు ఇప్పుడు ప్రీమియంలు తగ్గాలి. మరి యాక్చువల్గా ప్రీమియం అంటే మామూలు ఓవరాల్ కట్టే ప్రీమియం ట్యాక్స్ ప్లస్ ప్రీమియం ఉంటుంది, ఓవర్ ట్యాక్స్ పోతే కనుక ఓవరాల్ కట్టే ప్రీమియం ఇది అమౌంట్. చాలా వాటి మీద ధరలు తగ్గాలి. మరి థియరిటికల్గా ఇప్పుడైతే చాలా వాటి మీద ధరలు తగ్గాలి. అలాగే వాష్ మెషిన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్ని ధరలు తగ్గాలి. సార్ ప్రధానంగా మెడిసిన్కి సంబంధించి సార్, మెడిసిన్ అనేది ఈరోజు నిత్యావసర వస్తువులాగా అయిపోయింది. మెడిసిన్ ఇంతకాలం దానిపైన ఎలాంటి ట్యాక్స్ తగ్గించలేదు, ఇప్పుడు తగ్గించడం వెనకాల అంటే ఇన్ని రోజులు ఎందుకు ఇట్లా చేశారనేది కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి ఆ సందర్భం అది. మెడిసిన్స్ మీద ట్యాక్స్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన జిఎస్టీలో 33 రకాల లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ మీద ట్యాక్స్ ని 0 చేశారు. గుడ్, మంచిది. తర్వాత మీకు ఇంకొక మిగతా మెడిసిన్స్ మీద, మిగతా అన్ని రకాల మెడిసిన్స్ మీద ట్యాక్స్ ఏదో 5%కి తగ్గించారో ఏదో అనుకుంటా. మొత్తం 18% నుంచి ఏదో 5%కి తగ్గించారు. అది కూడా తగ్గించారు, ట్యాక్స్ అయితే తగ్గించారు. అలాగే మెడికల్ ఎక్విప్మెంట్, పరికరాలు ఉంటాయి కదా, వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. మంచిదే అది. ఎందుకంటే ఇప్పుడు విద్యా వైద్యం అనేది చాలా కీలకమైందని మనం ఈరోజు అందరం చెప్పుకుంటాం. రోటీ కపడా और మకాన్ కాలం అయిపోయింది. రోటీ కపడా और మకానం అనేది బేసిక్ నీడ్స్ అని గతంలో మనం మనిషి అవసరాలుగా వాటి గురించే మాట్లాడుకునేవాళ్ళం. రొట్టె, తిండి, లేకపోతే బట్టలు, లేకపోతే ఇళ్ళు, ఇంతవరకే మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈ కాలం అది కాదు. ఈ కాలంలో హెల్త్, ఎడ్యుకేషన్ అన్ని కూడా ప్రజలకి బేసిక్ ఎసెన్షియల్ నెసెసిటీస్ అయిన జీవితంలో. అట్లాంటి కాలంలో విద్య మీద, వైద్యం మీద కొంత రాయితీలు ఇచ్చారు దీనిలో. కానీ ఇవన్నీ ఏం సరిపోతాయి? మీకు ఉదాహరణ ప్రైవేట్ వైద్యం ఉంది, ఎంత ఖరీదైంది. ఈ రోజు ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ లో చాలా వైఫల్యాలు ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో కవర్ చేయాల్సినట్టు కవర్ చేయటల్లా, దానివల్ల అందరికీ ప్రయోజనం చేకూరటల్లా. దాంతో ఏంటంటే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఈరోజు జిఎస్టీ తగ్గించారు. కానీ అది కూడా అవకాశం లేని వాళ్ళు చాలా మంది, ప్రభుత్వ సాయం అవసరమైన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ ఏం జరుగుద్ది? వైద్యం ఇంకా ప్రైవేట్ వైద్యం, కార్పొరేట్ వైద్యం ప్రధాన వైద్యం, దాని ప్రజలకు అందుబాటులో లేదు. అలాగే విద్యారంగంలో కూడా వాళ్ళు కొన్ని మార్పులు చేశారు. విద్యా నోట్ బుక్లు కానీ, క్రేయాన్స్ కానీ, మ్యాప్లు కానీ, లేకపోతే మనకున్న
ఇవి ఉన్నాయి, రకరకాల వాటి మీద ట్యాక్స్ తీసేశారు ఇవాళ. అంతవరకు పిల్లలు అవి కొనుక్కునేటప్పుడు స్కూళ్ళ కోసం ఉపయోగమే వాళ్ళకి. కానీ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు ఎంత ఉంటున్నాయండి? ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళకే పోతున్నారు. ఇంత ఫీజులతో సతమతం అవుతున్నారు పేరెంట్స్. మరి వాటికి సంబంధించి ఉపశమనం లేదు కదా. నేను అదే అంటుంది మీకు, అన్ని విషయం ఇంత సమస్య ఉంది జనానికి, ఇంత పరిష్కారం చూపిస్తున్నారు మీరు, చాలదు అంటున్నాను నేను, చాలా చిన్నది అంటున్నాను. అపరావు గారు, ప్రధానంగా జీఎస్టీ తగ్గించడం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా, రాష్ట్రాలకు సంబంధించి ఆదాయం కూడా చాలా దగ్గుదల అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం పెరిగే మార్గానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే రాష్ట్రాల ఆదాయం పెరగటం గురించి ఏ చర్యలు మీరు అడుగుతున్నారు. కేంద్రంలో వాళ్ళు రాష్ట్రాల ఆదాయాన్ని కబ్జా ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా జరుగుతుంది అదే కదా. రాష్ట్రాల ఆదాయాన్ని కబ్జా చేసి కేంద్రం మొత్తం ఆదాయాన్ని తన చేతిలో కేంద్రీకరించుకోవాలని గత అనేక సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే సెస్లు, సర్ఛార్జీలు, జిఎస్టీ రావటమే రాష్ట్రాల చేతిలో ఆర్థిక అధికారాలు పోవటం. సరే, దానికి రాష్ట్రాలను ఒప్పించారు, మీకు ఏదో పరిహారం ఇస్తాము, మీ ఆదాయం తగ్గకుండా చూస్తామని ఒప్పించి రాష్ట్రాల చేత జిఎస్టీ తెచ్చారు. దాంతో ఆర్థిక అధికారం అనేది, పన్ను తాలూకు డబ్బు అనేది కేంద్రం దగ్గరే జారుతుంది పోయి. తర్వాత ఏం చేశారు? రెండోది, ఇప్పుడు జిఎస్టీ తెచ్చారు సరే, దాంతో మళ్ళీ తర్వాత సెస్లు, సర్ఛార్జీలు వేసే కొత్త పద్ధతి నేర్చుకున్నారు. ఆ సెస్లు, సర్ఛార్జీలు అనే రూపంలో పన్నులు వసూలు చేయడం అనే కొత్త పద్ధతి భారీ ఎత్తున పెంచేశారు. అంత ముందు కూడా రాజ్యాంగంలో సెస్లు, సర్ఛార్జీలు వసూలు చేసే ప్రొవిజన్ ఉంది, సెస్లు, సర్ఛార్జీలు ఉండేవి, కానీ నామమాత్రంగా ఉండేవి. వీళ్ళు వచ్చిన తర్వాత సెస్లు, సర్ఛార్జీల ద్వారా విపరీతంగా వసూలు చేస్తున్నారు, పెంచేశారు. పన్నుల వసూళ్లలో సెస్లు, సర్ఛార్జీల వాటా పెంచుకుంటూ వచ్చారు. ఎందుకు? పన్ను రూపంలో వసూలు చేస్తే, జిఎస్టీ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కానీ, రాష్ట్రానికి వాటా ఇవ్వాలి, రాష్ట్రాలన్నిటికీ వాటా ఇవ్వాలి ఆ పన్ను డబ్బులు. అలా కాకుండా సెస్లు, సర్ఛార్జీల రూపంలో అదే డబ్బు వసూలు చేసుకుంటే రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అట్టిపెట్టుకోవచ్చు, రాష్ట్రాలకు వాటా రాదు సెస్లు, సర్ఛార్జీలు. ఈ తెలివితేటలు చూపించి సెస్లు, సర్ఛార్జీల రూపంలో పన్నులు వసూలు చేసుకుని ఆల్రెడీ రాష్ట్రాల అధికారాలకి, ఆర్థిక స్వావలంబనకి, ఆర్థిక స్థితికి దెబ్బ కొట్టారు. చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంది రాష్ట్రాలు అదే కదా, సెస్లు, సర్ఛార్జీలు ఎత్తేయండి అని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళేమి రాష్ట్రాలకి ఎలా ఆదాయం వేస్తారు, రాష్ట్రాలకు ఆదాయం ఎలా తగ్గించాలో ఆలోచిస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా జరుగుతుంది అది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాలు ఫిస్కల్ ఫెడరలిజం అనేది లేదు. మీరు ఆ మధ్యకాలంలో ఫ్రంట్ లైన్ అనే పత్రిక, మనందరికీ తెలిసిందే, హిందూ వాళ్ళది ఫ్రంట్ లైన్ పత్రిక, చాలా బ్రహ్మాండమైన ఫిస్కల్ ఫెడరలిజం మీద, అంటే ఫెడరలిజం అంటే మనకి తెలిసిందే, రాష్ట్రాలు కేంద్రాల మధ్య అధికార విభజన, రాష్ట్రాలకు కూడా హక్కులు ఉంటాం, కేంద్రం పూర్తిగా ఏకపక్షంగా అదే అంతా పెత్తనం చేయటం కాదు, రాష్ట్రాలకు హక్కులు ఉంటాం. అది ఫిస్కల్ ఫెడరలిజం అనేది కూడా, అంటే ఆర్థికంగా కూడా అధికారాలు వికేంద్రీకరణ, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాం ఆర్థికంగా. దాన్ని పూర్తిగా ఎలా ఉల్లంఘిస్తుందో బీజేపీ బ్రహ్మాండమైనటువంటి స్పెషల్ ఎడిషన్ ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ వేస్తుంది. అంటే రాష్ట్రాల హక్కులన్నింటినీ కబ్జా చేస్తున్నారు. మొత్తం అధికారాలు, ఆర్థిక అధికారాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళకి ఆకుల్లో, కానీ వాళ్ళ కంచాల్లో, కొన్ని రాష్ట్రాలకి, వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాలకి ఇష్టానుసారం పంచుకుంటారు నిధులు, ఇతర రాష్ట్రాలకు ఇవ్వరు. ఈ రకంగా పూర్తి స్థాయిలో వక్రీకరణ జరిగింది ఆర్థిక అధికారాలది. మీకు ఉదాహరణ గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఉంటాయి, ఇక్కడ మనకు తెలంగాణ ఉంది, కేసీఆర్ గారు ఉండగా. ఇప్పుడు కూడా చూస్తే మీరు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేంద్రం నుంచి మనకి ఎంతో వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా, మన రాష్ట్ర ప్రభుత్వం గత 10-11 సంవత్సరాలుగా మనకి ఎంత వస్తుంది ఈ సంవత్సరం అని బడ్జెట్ లో పెట్టుకోవటం, ఆ మొత్తం రానే రాదు, కేవలం 10% వస్తే ఎక్కువ దానిలో. కానీ గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వాళ్ళు అంచనా వేసుకున్న దానికంటే 100 రూపాయలు వస్తాయి అనుకుంటే 110 రూపాయలు వస్తాయి, 110% దాకా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అనుకున్న దానికంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, మనం అంచనా వేసుకున్న దానిలో మనకి చాలా నామమాత్రంగా ఇస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రాల హక్కులన్నింటినీ ఉల్లంఘించి ఆయన వాళ్ళ హక్కుల్లో, కాని వాళ్ళ కంచాల్లో పెట్టుకుంటా మొత్తంగా తమ ఇష్టానుసారం, తమ కాదన్న వాళ్ళందరినీ తొక్కేసేదానికి ఆర్థిక అధికారాలు కూడా వాడుకుంటుంది కేంద్రం. ఇప్పుడు జరుగుతున్న పరిణామం కూడా అదే. ఇప్పుడు పన్ను ఆదాయం తగ్గుద్ది. నాకు తెలిసి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, జిఎస్టీ ఇప్పుడు ఇవాళ స్లాబులు మార్చిన దాని ప్రకారం ఒక 48,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం తగ్గుద్ది కేంద్రానికి. అది అయితే కేంద్రం ఏమో ఆగదు, తగ్గనివ్వదు ఈ ఆదాయాన్ని. సాధ్యమైనంత వరకు రాష్ట్రాలకి ఇంకో రూపంలోనే అటు ఇటు చేసి రాష్ట్రాల ఆదాయం కొట్టేయడానికి ట్రై చేస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది, ఎందుకంటే వీడు స్వతహాగా స్వభావం అదే, ఇన్నేళ్ళు చేస్తుంది. కానీ దీనివల్ల ఇప్పుడు ఆదాయం తగ్గుతుందని చెప్తున్నారు. కాకపోతే ఈ 8 ఏళ్ళు ఈ రూపంలో ఎంత వసూలు చేశారు సార్ పేదోళ్ళ దగ్గర నుంచి? ఏది ఇప్పుడు 8 ఏళ్ళు అదే మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు ఆదాయం వదులుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు అదే నేను ఎంత చాంతాడంత వసూలు చేసి చెంచాడంత వదిలితే ఉపయోగం? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో. ఒకసారి సరుకు ధరలో జిఎస్టీ చూస్తే గుండె గుబేలని పరిస్థితి. అంత భారీ ఎత్తున జిఎస్టీ రూపంలో అది పన్నా లేకపోతే పళ్ళు ఉడగొట్టం అన్నట్టుగా ఉంది అది నిన్నటిదాకా జరిగిన కార్యక్రమం. అంత భారీ ఎత్తున జనాల దగ్గర నుంచి పిండి పారేశారు. తాత్కాలికంగా అదే చెబుతుంది,
వీళ్ళు స్వాభావికంగా వీళ్ళు తాత్కాలికంగా చిన్న రాయితీ ఇచ్చారు, కానీ వాళ్ళ పరిస్థితి బాగాలేదు. సరే ఎవరెవరో ఏదో అంటున్నారు బీహార్ ఎన్నికల దృష్ట్యా తగ్గించారని. నేను ఎగ్జాక్ట్గా అదే కారణం అనుకోను. దేశంలోనే వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ప్రజలకు ఏదో చేసామని చూపించుకోవడానికి మధ్యతరగతి కొన్ని కనపడటానికి చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ స్వభావం మారదు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో మారరు. వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు పెద్దగా చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం కూడా మీరు చూడండి, ఉదాహరణ జిఎస్టీ అనేది పరోక్ష పన్ను, ప్రజలందరూ కడతారు. ముఖ్యంగా సామాన్య పేద మధ్యతరగతి జనమే 199% మంది ఉంటారు, వాళ్లే ఎక్కువ కడతారు ఈ ట్యాక్స్. ఆ ట్యాక్స్ పెంచుతా వచ్చారు నిరంతరంగా వచ్చిన తర్వాత అది అమల్లోకి. తర్వాత పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, మధ్యతరగతి వాళ్ళు, వ్యాపార వర్గాలు, సామాన్య జనం ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వాళ్ళ ఆదాయం మీద. పిఐటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, అది కూడా గత అనేక సంవత్సరాలుగా విపరీతంగా పళ్ళు ఒడగొట్టి వాళ్ళ దగ్గర నుంచి రాళ్ళు అది గోల్డ్ ఒడగొట్టి వసూలు చేస్తున్నారు. కానీ కార్పొరేట్ ట్యాక్స్ చూడండి, కార్పొరేట్ ట్యాక్స్ గత 2019లో కార్పొరేట్ ట్యాక్స్ ఒకే రోజు నిర్ణయంతో 10% తగ్గించారు. 32% నుంచి 22% ఏదో తగ్గిస్తే సంవత్సరానికి 1,45,000 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం నష్టం తగ్గుతుంది రాటల్లా. అంటే కార్పొరేట్లుగా ఒక్క సంవత్సరానికి 1,45,000 కోట్లు ఆ రోజే రాయితీ ఇవ్వటం మొదలు పెట్టారు. అది దానిలో పర్సనల్ ఇది ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పేరుతో కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు 14 రంగాల్లో దాన్ని ఉపయోగపెట్టి. ఇన్ని రకాలుగా కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు. మధ్యతరగతి వ్యాపార వర్గాల, సామాన్య వ్యాపార వర్గాల మీద భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం పెరిగింది, జిఎస్టీ ఆదాయం పెరిగింది, కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం తగ్గింది గత అనేక సంవత్సరాలుగా. ఇంతకుముందు ఈ పరిస్థితి కాదు. కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ కంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం ఎక్కువైంది ప్రభుత్వానికి. ఎందుకు? కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు, మధ్యతరగతి వ్యాపారాలను కొలగొడుతున్నారు, పేద సామాన్య జనం నుంచి జిఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నారు. దీంతో మీకు ఇదేంటి జరుగుతుంది? కాకుల్ని కొట్టి గద్దలకేస్తున్నారు. పేద మధ్యతరగతి సామాన్య జనానికి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి చూబేసి ఆ ట్యూబ్తో కార్పొరేట్లకి తాగిస్తున్నారు వీళ్ళ రక్త మాంసాలని. ఇది జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే సార్, ప్రధానంగా రైతులు, మహిళలు, యువతకు ఈ నిర్ణయం వల్ల వారికి భారీగా లాభం చేకూరుస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట. ఏ రకంగా వీరికి లాభం చేకూరే అవకాశం ఉంది సార్? భారీగా ఏం లేదు సార్. ఇక్కడ మీకు రైతులకి వీళ్ళకి లాభం చేకూరుతుంది. ట్రాక్టర్ల మీద, వ్యవసాయ ఉపకరణాల మీద వీటి ట్యాక్స్ తగ్గించారు కాబట్టి లాభం చేకూరుద్ది. మహిళలంటే జనరల్గా ఈ మహిళలకు అప్పీల్ చేయడం మామూలే, కానీ ప్రజలందరూ కొనుగోలు చేసే వస్తువుల మీద ట్యాక్స్ కొంత తగ్గింది కాబట్టి ఆ మేరకు కొంత భారం తగ్గుద్ది. ఉపశమనం నేను ఉపశమనం అంటే ఇంకా మెరుగవ్వాలి పరిస్థితి. భారం కొంత బరువు తగ్గుద్ది. నెత్తి మీద ఉన్న బరువు కొంత తీశారు, రాయి తీశారు నెత్తి మీద నుంచి. ఆ మేరకు ఉపయోగం తప్పితే ఇప్పుడు ఇదేదో పెద్ద అంటే హడావుడి. మచ్ అడో అబౌట్ నథింగ్ అంటారు కదా, షేక్స్పియర్ అనుకుంటా ఒక ప్లే ఉంది, మచ్ అడో అబౌట్, షేక్స్పియర్తో ఏమవుతో గుర్తులేదు నాకు. మచ్ అడో అబౌట్ నథింగ్ అని, ఏమీ లేని దాని గురించి ఎక్కువ డబ్బా మోగిల్చడం. అంతే, ఉన్నది చిన్న ఉపయోగం ఉంది, దాని గురించి ఎక్కువ చెబుతున్నారు. సార్ ఇందులో కొన్ని అంటే ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని చెప్పినట్టేనా, ఇంక ఇందులో ఏమన్నా మెలికలు ఉండే అవకాశం ఉందా సార్? కొన్ని సెక్టార్కి సంబంధించి మెలికలే ఉండవులేండి, నాకు తెలిసి మెలికలే ఉండవు. మెలికలే ఉంటాయి కానీ ఇంతవరకే పరిమితమైనటువంటి ఉపయోగం. అయితే ప్రభుత్వం స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ అనుకుంటా, స్టాండర్డ్ అండ్ పూరే వాళ్ళు చెప్పారు ఆ మధ్యకాలం మొన్నే 4 రోజుల క్రితం ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ రాబోతుంది, దానిలో తగ్గించబోతున్నారు జిఎస్టీ స్లాబ్స్ అన్నప్పుడే, జిఎస్టీ రేట్లు కూడా తగ్గిస్తారన్నప్పుడే స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ ఒక కామెంట్ చేసింది. ఏంటంటే మొత్తంగా ఆదాయం ఏమి వదులుకోవటానికి, మొత్తంగా ఆదాయం ఏమి కేంద్ర ప్రభుత్వం తగ్గనివ్వదు, తన ఆదాయాన్ని తగ్గనివ్వదు. అంటే అసలు ఓవరాల్ గా వస్తున్న ఆదాయం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ట్యాక్స్ రేట్లు తగ్గించక ముందు ఆదాయం మొత్తంగా అలాగే కాపాడుకుంటుంది. అలాగే కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవాలి. మీరు అన్న మతలబు బహుశా అయితే అదే కావాలి. ఈ చేత్తో ఇస్తున్నారు ఇప్పుడు రాయితీలు, ఇంకో చేత్తో ఎలా తీసుకోవాలో చూడాలి. ఎలా తీసుకుంటారు, ఎవరి దగ్గర తీసుకుంటారంటే అది వేచి చూడాలి. ఎలా పోతాయి, ఎలా వసూలు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి లాగేసుకుంటారు ఆ మేరకు ఆదాయాన్ని. ప్రజల మీద వేస్తే మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇబ్బంది కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని ఇంకాస్త ఏమన్నా కబ్జా చేస్తారా? ఫైనాన్స్ కమిషన్ రాబోతుంది కదా, 16th అనుకుంటా ఫైనాన్స్ కమిషన్ రాబోతుంది. దాని ద్వారా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం తగ్గిపోయేటట్లు చేసి తమ ఆదాయాన్ని, తమ దగ్గర ఉండే ట్యాక్స్ ఇన్కమ్ ని పెంచేసుకుంటారా? సో అది సార్. ఇంకోటి ప్రధానంగా ఇందులో సిన్గూడ్స్ రంగాలకు ప్రతికూల ప్రభావం చెప్తున్నారు. అంటే ఇందులో ప్రధానంగా ఏ రంగం వస్తుంది సార్? ఏదండి, ఏ రంగాల మీద? సిన్గూడ్స్ రంగం ప్రతికూల అది ఎవరికి అభ్యంతరం లేదులేండి. లిక్కర్ మీద, సిగరెట్ల మీద, లేకపోతే లగ్జరీ గూడ్స్, విలాస వస్తువుల మీద పెంచితే ధనవంతులు కడతారు. లగ్జరీ గూడ్స్ అయితే సిగరెట్లు లాంటివి కొంత డిస్కరేజ్ చేస్తే మంచిదే కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు
లెక్కల మీద తగ్గిస్తారనుకోండి, ట్యాక్స్ పెంచారనుకోండి, ఏం చేస్తున్నారంటే పాపం మామూలు వాళ్ళు చీప్ లెక్కర్కి పోతున్నారు. దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటాయి కదా. ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కాస్ట్లీ అయితే కనుక తమ రెగ్యులర్గా ఏదో బ్రాండ్లే ఉంటాయి కదా, బ్రాండ్ కొనుక్కునే వాళ్ళు అంత డబ్బులు ఇప్పుడు పెట్టలేకపోతే కనుక ట్యాక్స్ వల్ల చీప్ లిక్కర్ బ్రాండ్లకు పోతారు. దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటాయి. మరి దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటే ఇప్పుడు పోయి హాస్పిటల్లో చేరి మళ్ళీ ఆ వైద్యం తాలూకు రాయితీలు ఇస్తున్నారు కదా, అవి చూసుకోవాలి. ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి దీనిలో. సరే, ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని మనం ఏమి కాదనలేము. 40% వేయటాన్ని దాని మీద మనం కాదనలేము. డిస్కరేజ్ చేస్తే మంచిది. కానీ ఆదాయం కోసం ఇలా చేస్తున్నారా, లేకపోతే ప్రజలు తాగకుండా ఉండి ఆరోగ్యం పాడు చేసుకోకుండా సిగరెట్లతో ఉంటే మంచిదని చేస్తున్నారా అనేది ఏ కోణం నుంచి వీళ్ళ దృష్టికోణం ఉందనేది కూడా ఒకటి ప్రశ్న. అంతే. కానీ ప్రతిపక్షాల ఆరోపణ ప్రధానంగా బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి అంశం సార్, దాన్ని ఎలా చూడాలి? అయితే అవ్వచ్చు, కానీ బీహార్ ఎన్నికలు ఇవాళ ఉంటాయి, రేపు అయిపోతాయి. బీహార్ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ తిరిగి పెంచగలరా? ట్యాక్స్ పెంచుతారా? బీహార్ ఎన్నికలు అయిపోగానే ట్యాక్స్ ఆదాయాన్ని మళ్ళీ పోగొట్టుకోకూడదు, అయిపోయినాయి కదా ఎన్నికలు, గెలిచినా ఓడిపోయినా అని చెప్పి మళ్ళీ పెంచుతారా? అలా కాదు. ఎందుకంటే దేశం మొత్తానికి సంబంధించిన విషయం. బీహార్ దేశంలో ఉన్న 30 రాష్ట్రాలు సుమారుగా, దానిలో ఒక రాష్ట్రం. దానికోసం ఈ మొత్తం ఇంత పెద్ద బీహార్ కోసం చేస్తే బీహార్కి ఒక ప్యాకేజ్ ప్రకటిస్తారు. బీహార్కి 48,000 కోట్లు ఇస్తారు కావాలంటే, ఏదైతే కోల్పోతున్నారో వాళ్ళు ఇక్కడ. అంతవరకు ఊరుకుంటారు తప్పితే సంవత్సరాల తరబడి కోల్పోయి 48,000 కోట్లు ప్రతి సంవత్సరం కోల్పోయే ఇది తెచ్చుకోరు కదా. బీహార్కే ప్యాకేజ్ ప్రకటిస్తారు కావాలంటే. ఓకే, అది మెరుగు కదా. దేశం అంతా ఏముంది, ఎన్నికలు లేవు కదా, ఒక బీహార్లో ఉన్నాయి ప్రస్తుతం ఇమీడియట్ గా. దానికోసం దేశం అంతా సమస్య ఎందుకు తెచ్చుకుంటారు? వాళ్ళు ఆదాయం తగ్గిపోయింది శాశ్వతంగా అంటే సంవత్సరాల తరబడి. నేను అనుకోను. దానివల్ల తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ అది ప్రకటిస్తే బీహార్ కూడా లాభం ఉండొచ్చు, కానీ దానివల్ల బీహార్లో ఓట్లు ఎందుకు పడతాయి? అదొక్కటే కారణంతో పడవు కదా, చాలా చిన్న కారణం అది. ఇంకా పెద్ద కారణంగా పెద్ద ఎఫెక్ట్ చూపించాలి ఓటింగ్ మీద అంటే, బీహార్లో వాళ్ళకి అనుకూలంగా ఓట్లు పడాలంటే ఎన్డీఏకి డైరెక్ట్ గా ప్యాకేజ్ ఇచ్చుకోవాలి బీహార్లో. ఓకే, ఐ డోంట్ థింక్ బీహార్కి అది కాదు. సార్ మీరు అన్నట్లు ఇందాక ఏదైతే 48,000 కోట్లకు సంబంధించి లోటు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు కదా వీళ్ళు, ఈ నేపథ్యంలో అది రాష్ట్రాల నుంచి రాబట్టే అవకాశం ఉందనేది ఒక చిన్న డౌట్ వ్యక్తం చేశారు. ఏ రూపంలో రాబట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేయచ్చు? రాష్ట్రం నుంచి రాబట్టుకోవడం అని కాదు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం రాకుండా చేస్తారు. అంటే రాష్ట్రానికి కొంత ఇప్పుడు వాటా వస్తుంది కదా రాష్ట్రాల కేంద్ర పన్నుల్లో, ఆ వాటా రాకుండా సెస్లు సర్ఛార్జీలు వస్తే దెబ్బతీస్తున్నారు కదా సెస్లు సర్ఛార్జీలతో. అట్లాగే ఇంకా సెస్లు సర్ఛార్జీలు పెంచుకోవడం, లేకపోతే ఇంకో రూపంలోనూ రాష్ట్రాలకు వచ్చే వాటా తగ్గించి తమ దగ్గర ఆదాయాన్ని ఉంచుకోవటానికి తమే అట్టి పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అట్లా కాబట్టి ఇంకే రకంగా తీసుకుంటారు ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి. మీరు అన్నట్టు ఏదైతే ఎప్పటి నుంచి ఉన్నటువంటి అంశం సార్, ప్రధానంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి ఎక్సైజ్ సుంకం వేయడం కావచ్చు, ఇది కావచ్చు, దాన్ని కూడా జీఎస్టీలో పెట్టాలనే ప్రధాన డిమాండ్ ఉంది. అంటే ఆ డిమాండ్ కూడా రానున్న రోజుల్లో జీఎస్టీలో పెట్టే అవకాశం ఉందనుకోవాలా? జిఎస్టీలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కారణం ఏంటంటే, ఎందుకు పెట్టలేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవటం లేదు, వాళ్ళ ఆదాయం దెబ్బతింటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేల్స్ ట్యాక్స్ వేస్తున్నాయి కదా, ఆదాయాన్ని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవటం లేదు అంటుంది కేంద్రం. నిజమే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకైక మార్గంగా సేల్స్ ట్యాక్స్, కాస్త లిక్కర్ మీద చేసుకునే ఎక్సైజ్ లాంటి ఇక్కడ రాష్ట్రంలో డీజిల్ అండ్ పెట్రోల్, లిక్కరే రాష్ట్ర ప్రభుత్వాలకి ఈరోజు ట్యాక్స్ వేసుకునే అవకాశం ఉన్న మేజర్ అంశాలు. ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కదానికే ఇష్టం లేకపోవటం కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా జిఎస్టీ కిందకి డీజిల్ పెట్రోల్ తేవటం ఇష్టం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు దాని మీద చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం సేల్స్ ట్యాక్స్ ద్వారా రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం కంటే ఎక్సైజ్ డ్యూటీ, దాంతోపాటు సెస్లు సర్ఛార్జీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డీజిల్ పెట్రోల్ మీద ఆదాయం వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది పర్ లీటర్. కాబట్టి వాళ్ళకు వచ్చే ఆదాయం ఎక్కువ, వాళ్ళకే దీన్ని అట్లాగే అట్టి పెట్టాల్సిన అవసరం జిఎస్టీ కిందకి లేకుండా డీజిల్ పెట్రోల్ ని ఎక్సైజ్ డ్యూటీ అలాగే అట్టి పెట్టాల్సింది, సెస్లు సర్ఛార్జీలు అలాగే అట్టి పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎక్కువ ఉంది, వాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది వీళ్ళకంటే. కాబట్టి వాళ్ళ అవసరం అది. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కారణం చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి కేంద్రానికి ఎక్కువ అవసరం దాన్ని తన చేతిలో పెట్టుకోవడం. సరే, నిత్యావసరాలకు సంబంధించి 5%కు పెట్టారు, కాకపోతే ఇప్పటికి ఆల్రెడీ స్టాక్ తీసుకొచ్చి పెట్టుకుని ఉంటారు కదా సార్, దానికి సంబంధించి ఏ రూపంలో అమ్మే అవకాశం ఉందనుకో, లేకుంటే 22 నుంచి అమల్లోకి వస్తున్నారో, అంటే దాన్ని ఎట్లా చూడాలి మనం? అంటే 22 లోపు స్టాక్ క్లియర్ అయిపోతే కొత్తగా వచ్చే స్టాక్, ఎప్పుడు కొత్తగా వస్తే 22వ తారీఖు తర్వాత. ఇప్పుడు ఎక్కువ సరుకులు మీరు చూడండి, ఇప్పుడు జిఎస్టీ ఇవాళ తగ్గిన సరుకుల్లో ఎక్కువ భాగం పరిశ్రమలో తయారయ్యాయి, బిస్కెట్లు ఇట్లాంటి అన్ని, షాంపూల దగ్గర నుంచి సబ్బుల దగ్గర నుంచి, లేకపోతే మ్యాగీలో గీగీలో ఈ ప్యాకెడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇండస్ట్రీ చిన్న, అది ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు ఆ ఇండస్ట్రీ. అలాగే మీకు
కార్లు, ఈ సిమెంట్ మీద తగ్గింది, ఇవన్నీ పరిశ్రమలో తయారీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, ఇవన్నీ వాటి మీద తగ్గింది ధర ఇవాళ. ఇవన్నీ ఆ 22వ తారీఖు నుంచి తయారయ్యే సరుకుల మీద ఎంఎస్పి మారాలి. ఓకే, అంతే కదా, Yes, ట్యాక్స్ sir. తగ్గినప్పుడు ఎంఎస్పి మారాలి, మారి రావాలి. అక్కడి నుంచి ఆ ఎంఎస్పితో వచ్చినాయి అని అట్లా 22వ తారీఖు నుంచి ఫ్యాక్టరీల పనిలో అవి మార్కెట్లోకి వచ్చినప్పుడు అవి మారి 22 ముందు నుంచి అయినా 22వ తారీఖున అవి మార్కెట్లోకి వచ్చేసరికి ఆ సరుకు కొత్త ధరతో అవి మార్కెట్లోకి వచ్చి ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, ఏదైతే ప్రధానంగా ఏదైతే జిఎస్టీ తగ్గించడం వల్ల ధరలు అధికంగా పెరిగాయి ఇప్పటికే చాలా కాలం నుంచి. సో ఇప్పుడు తగ్గించడం వల్ల కొంత మేరకే సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది జనాలకి. దాదాపు అంటే కొంత మేరకే ఉంటుందని చెప్పేసి బాబారావు గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాళ్ళకి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.